ఇప్పుడు బీహార్‌లో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ఆహ్, పవన్ కళ్యాణ్‌ని పిలవలేదు. అంటే పవన్ కళ్యాణ్‌కి మోడీ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీన్ని సహజంగానే వైసీపీ అంటే పవన్ కళ్యాణ్‌కి, తెలుగుదేశానికి మధ్య విభేదాలు క్రియేట్ అయితే బావుంటది. వీళ్ళిద్దరూ మళ్ళీ కలవకుండా 2029లో విడిగా పోటీ చేస్తే బావుంటదనేది వైసీపీకి ఉంటది. కాకపోతే అంబటి రాంబాబు లాంటోళ్ళు కలిసే పోటీ చేయాలని కోరుకుంటున్నామని కూడా అన్నారు. అదొక లాజిక్. ఎందుకంటే గతంలో కూడా 2019లో కూడా అదే జరిగింది. విడివిడిగా పోటీ చేయడం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఇన్కంబెన్స్ చీలిపోతుందనేది అప్పుడు చంద్రబాబు అనుకున్నారు. కానీ అది జరగలేదు. అంటే మనకి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటది కదా! చీలిపోయి మళ్ళీ మనమే వస్తామనేది చంద్రబాబు. రివర్స్‌లో జగన్ వచ్చాడు అక్కడ. ఇప్పుడు కూడా వీళ్ళేమనుకుంటున్నారంటే యాంటీ ఇన్కంబెన్సీ చీలిపోతుంది కదా! కలిసుంటే చీలిపోదు. యాంటీ ఇన్కంబెన్సీ వైసీపీకి పడుతుంది అనేది కొంతమంది వైసీపీలో ఉన్నవాళ్ళ ఆలోచన. కాబట్టి వాళ్ళిద్దరిని విడగొట్టడం వల్ల మనకు నష్టమే అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కూటమి అనేది గత కొంతకాలంగా ఇటు జనసేనలో చర్చ ఉంది. తెలుగుదేశంలో కూడా ఆ విషయాన్ని చర్చిస్తున్నారు. ఇంక వైసీపీ దాన్ని కొద్దిగా ప్రమోట్ కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా బీహార్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం నితీష్ కుమార్ సీఎంగా. దానికి ఇటు చంద్రబాబుని పిలిచారు, లోకేష్‌ని పిలిచారు. వీళ్ళిద్దరూ వెళ్ళారు. అక్కడ వాళ్ళకిద్దరికి ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. ఎన్‌డీఏలో ఇద్దరిని కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. లోకేష్‌ని కూడా సన్నగా అయిపోయారు, ట్రిమ్‌గా ఉన్నారు, ఏం తింటున్నారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగారని తెలుగుదేశం మీడియా రాసుకుంటుంది. సో ఇలాగా వాళ్ళకిద్దరికి అక్కడ ఇంపార్టెన్స్ పెరిగింది కూడా. గతంలో కూడా నేను చెప్పాను, లోకేష్‌కి ఈ మధ్య కాలంలో ఎన్‌డీఏలో ఇంపార్టెన్స్ పెరిగింది. మోడీ కూడా పదే పదే లోకేష్‌ని అడ్రస్ చేయడం, లోకేష్‌ని ఆహ్వానించడం, ఫ్యామిలీతో కూడా వెళ్ళినప్పుడు చాలాసేపు దాదాపు 2 అవర్స్ లోకేష్ ఫ్యామిలీతో మోడీ గడపడం. ఒకే నెలలో 2 సార్లు కూడా ఆ మధ్య లోకేష్‌కి అపాయింట్మెంట్ ఇచ్చాడు ప్రధాని. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్‌ని పట్టించుకోకుండా లోకేష్‌ని ఎక్కువ పట్టించుకోవడం ఇవన్నీ కనిపిస్తుంది. దీన్ని మనం నేషనల్ పొలిటికల్ సినేరియోలో భాగంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2024లో మోడీ అంటే బీజేపీకి స్వతంత్రంగా గవర్నమెంట్‌ని ఫామ్ చేసే ఇది రాలేదు. గతంతో పోలిస్తే ఒక 60 తగ్గాయి. దానివల్ల ఇప్పుడు తమ మిత్ర పక్షాలతో మంచిగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయితే బిగినింగ్‌లో పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు నేషనల్ లెవెల్లో ఉపయోగించుకుందామని అనుకున్నారు. ఇటు చెన్నైకి పిలిపించారు, చెన్నైలో బీజేపీ సమావేశాలు పిలిచారు, మహారాష్ట్ర ఎన్నికలకి పిలిపించుకున్నారు, ఇవన్నీ జరిగాయి. అయితే కొంత తేడా కనబడుతుంది తర్వాత కాలంలో. ముఖ్యంగా ఏమైందంటే ఇటు హర్యానాలో బీజేపీ ఇది చేయడం, మహారాష్ట్రలో రావడం, ఢిల్లీలో బీజేపీ రావడం, ఇప్పుడు బీహార్లో రావడం, దీంతో మళ్ళీ బీజేపీ బలం పెరిగింది. పెరిగినప్పటికి కూడా మోడీ ఈసారి జాగ్రత్తగానే ఉంటున్నాడు. అంటే తన మిత్రపక్షాలతో ఇట్లాగే వెళ్దాము, మళ్ళీ మనం ప్రయోగాలు వద్దు, ఇప్పుడున్న ఈ కాంబినేషన్ అంటే నితీష్ కుమారు, చంద్రబాబు వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యే మనం నెక్స్ట్ ఎన్నికలకు వెళ్దాం అనేది మోడీ డిసైడ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఈ డిసైడ్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ తెలుగుదేశం తరపున ఉండబోయేది లోకేషే చంద్రబాబు కంటే. అందుకని వాళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్కి ఇంపార్టెన్స్ ఇచ్చి లోకేష్కి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో